హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇది ఎవరి కోసం? దేశ రక్షణకా లేక అదాని కోసమా? ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసమా? ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఇండియన్ నావల్ ఎయిర్ స్టేషన్ ఉండగా మరో ఎయిర్పోర్ట్ ఎందుకు? అసలు నికోబార్ దీవుల్లో ఏముంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? విపక్షాల ఆందోళన ఎందుకు? పరిశీలిద్దాం. ఒక ఎయిర్పోర్ట్ ఉండగా దాన్ని వదిలేసి మరో పెద్ద ఎయిర్పోర్ట్ కడతారట. ఆదివాసీ తెగల్ని అంతం చేస్తారట. సముద్ర సంపదని, కోట్లాది చెట్లని నరికేస్తారట. దీనికి దేశ భద్రత, వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం ఇట్లా చాలా పేర్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నదేంటి? నికోబార్ దీవులకు జరుగుతున్న మోసం ఏంటి? అధికారం చేతిలో ఉంది కదా అని అత్యంత విలువైన సంపదను నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఉండాల్సిందేనా? మనం చాలా కాలంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు గురించి వింటున్నాం. ఇది చాలా కాలంగా వార్తల్లో ఉంది. అసలు ఏంటి ప్రాజెక్ట్ అంటే? నికోబార్ దీవుల్లో ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడం, ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, సోలార్ పవర్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణం. ఇవి కాకుండా నౌకల మరమ్మత్తు, ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటు ఇట్లాంటివి కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం పెట్టాలనుకుంటున్న ఖర్చు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. నికోబార్ ఐలాండ్లో 166 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఇవన్నీ ఏర్పాటు చేస్తామంటోంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే గ్రేట్ నికోబార్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతినిచ్చింది. 13,000 కోట్లతో సివిల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇప్పుడు మొదలు పెట్టబోతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు? దీనివల్ల వచ్చే ప్రయోజనాలేంటి? వీటి గురించి ప్రభుత్వం ఏం చెప్తోంది? దీనివల్ల జరిగే నష్టాలేంటి? విపక్షాలు, పర్యావరణవేత్తల వాదనలేంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఏముందో తెలుసుకోవాలి. అసలు ఇది ఏ రకంగా మనకు కీలకం అనే పాయింట్ అర్థం కావాలి. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో 467 కిలోమీటర్ల పొడవున ఉంటాయి. ఇవి మొత్తం 836 దీవులు. ఇది యూనియన్ టెరిటరీ. ఈ ద్వీపాల్లో పూర్తి దక్షిణాన ఉన్న దీవి గ్రేట్ నికోబార్. అంటే ఇది మనకి సౌత్లో, మన దేశానికి దక్షిణాదిన చిట్ట చివరి భాగం. నిజానికి ఇది మన దేశంలో భాగమైనప్పటికీ జాగ్రఫికల్గా ఇండోనేషియా, మయన్మార్ దేశాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ దీవుల నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఇండోనేషియా దీవులు, జస్ట్ 74 కిలోమీటర్ల దూరంలో మలక్కా స్ట్రైట్ ఉంటుంది. మనం ఇప్పుడు హోర్ముజ్ స్ట్రైట్ గురించి వింటున్నాం చాలా కాలంగా. ఇప్పుడు ఈ మలక్కా స్ట్రైట్ కూడా ప్రపంచ వాణిజ్యంలో చాలా కీలకం. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా దేశాల మధ్య ఉండే ఈ మలక్కా జలసంధి ద్వారా 40% ట్రేడ్ అవుతుంది. అంటే ఈ దీవులు ఉన్న ప్రదేశం వాణిజ్యానికి, మన దేశ భద్రతకు చాలా ముఖ్యం. కాబట్టి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ తెస్తున్నామంటోంది ప్రభుత్వం. వాణిజ్యం అవసరమే, దానికి సంబంధించిన ప్రాజెక్టులు తీసుకురావాల్సిందే. అలాగే దేశ భద్రత కూడా కీలకమే, దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లక్ష్యాలు ఈ ప్రాజెక్టు ద్వారా నెరవేరుతాయా? అలాంటి అవకాశం ఉందా? ఈ ప్రాజెక్టు వల్ల మనకు పోయేదేంటి, వచ్చేదేంటి, ఖర్చు పెట్టేదెంత, వెనక్కి వచ్చేదెంత? ఈ లెక్కలన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ 2021లో ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించింది. 2025లో ప్రభుత్వం పోర్టుల అభివృద్ధికి సంబంధించిన సాగర్మాలా ప్రణాళికలో కూడా దీన్ని చేర్చింది. 3 దశల్లో 2047 నాటికి దీన్ని పూర్తి చేయాలి అనేది ప్రతిపాదన. ఈ భారీ ప్రాజెక్టుకి 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పచ్చజెండా ఊపింది. అంటే ప్రతిపాదనలు ఉన్నాయి, పట్టాలు ఎక్కడం మాత్రమే మిగులుంది. నిజానికి ప్రతిపాదనలకు ముందే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రొటెక్టెడ్ ఏరియా అనే స్టేటస్ను తొలగిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు కాదు, ఇది భారీ మోసం, అభివృద్ధి పేరుతో చేస్తున్న విధ్వంసం. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని విపక్షాలు ఇంకో పక్కన విమర్శిస్తూనే ఉన్నాయి. అసలు ఇదంతా అదాని కోసమే చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, క్యాసినోలు, హోటళ్లు కట్టడానికే ఇంత విధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ సూటిగానే విమర్శిస్తున్నారు. 160 square kilometers of this forest are being chopped up so that one businessman, Mr. Adani, can fulfill his fantasy. మరి ఈ విమర్శల్లో నిజమెంత ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్టుని 166 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఏర్పాటు చేయాలనేది ప్లాన్. 166 చదరపు కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు, చిన్న ప్రాంతం కాదు. గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో ప్రత్యేకమైన జీవ వైవిధ్యం ఉంది. ఇక్కడ దట్టమైన అడవి ఉంది. ఇదేం సాధారణ అడవి కాదు, రెయిన్ ఫారెస్ట్. ఇలాంటివి మన దేశంలో నార్త్ ఈస్ట్లో, వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ అడవుల్లో అత్యంత అరుదైన జీవజాతులు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం చదును చేయాలనుకుంటున్న ప్లేస్లో జస్ట్ 7 లక్షల చెట్లు మాత్రమే ఉన్నాయంటోంది. కానీ 1,50,00,000కు పైగా చెట్లుంటాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కేవలం చెట్లు మాత్రమే కాదు, ఇక్కడి సముద్రంలో అరుదైన సముద్ర జీవులున్నాయి. సముద్ర తాబేళ్లకు ఈ దీవి తీరం బ్రీడింగ్ ఏరియా. అన్నిటికీ మించి షోంపేన్, నికోబారిస్ అనే 2 ఆదివాసీ తెగలు ఈ దీవిలోనే ఉంటాయి. ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పెద్ద విషయాలు కాదని సమర్థించుకుంటోంది. అండమాన్ నికోబార్ దీవుల మొత్తం ఏరియాలో 2% లోపు
గ్రేటర్ నికోబార్ దీవి వైశాల్యంలో 14% మాత్రమే చదును చేస్తామని చెప్తోంది. కానీ 166 కిలోమీటర్ల భూభాగం అంటే ఏమాత్రం చిన్నది కాదు. ఇక్కడ ప్రభుత్వం చెప్పిన 4 ప్రాజెక్టులు కడితే తీరంలోని కోరల్ కాలనీలు నాశనమైపోతాయి, సముద్ర తాబేళ్లు అంతరిస్తాయి, నికోబార్ మెగాపోడ్ పక్షి అంతమయ్యే ప్రమాదం ఉంటుంది. సర్పెంట్ ఈగిల్, అరుదైన మాంసాహార పక్షులు, స్కాప్స్ గుడ్లగూబ, ఉప్పు నీటి ముసలి, ట్రీషూ లాంగ్ టైల్డ్ మకాక్, ఇంకా జైంట్ లెదర్బ్యాక్ టర్టిల్ ఇలాంటివన్నీ ప్రమాదంలో పడతాయి. నిజానికి 1997లో గలాతియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు అడ్డు లేకుండా ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దానికి ఉన్న శాంక్చురీ హోదాను తొలగించేసింది. ఇవే కాదు, ఇప్పటికే అంతరించిపోతున్న షోంపేన్, నికోబారిస్ తెగలు ఇవి చాలా తొందరలోనే అంతమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్ళ జనాభా 1000 లోపుకి వచ్చేసింది. అందుకే ఈ తెగలు నివసించే 751 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని ట్రైబల్ రిజర్వ్గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టులో సగం ఈ రిజర్వ్లోనే ఉంది. 2023లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేవలం 7.1 చదరపు కిలోమీటర్ల ఆదివాసీ రిజర్వ్ భూమిని మాత్రమే తీసుకుంటున్నామంది. కానీ అది పక్కా అబద్ధం. ఎందుకంటే 2026 మే 1న బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం భూమి 166 చదరపు కిలోమీటర్లు, అందులో 84 కిలోమీటర్లు ఆదివాసీ రిజర్వ్ ప్రాంతమే. అంటే 73 కిలోమీటర్లకు పైగా డీనోటిఫై చేయాల్సి ఉంది. అంటే ఈ ప్రాజెక్టులో సగానికి పైగా ఆదివాసీ రిజర్వ్ భూమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తాబేళ్లు, సముద్ర జీవులు, లక్షలాది వృక్షాలు, ఆదివాసుల ఉనికి ఇవన్నీ ప్రమాదంలో పడటమే కాదు, ఇక్కడ అత్యంత కీలకమైన సమస్య మరొకటి ఉంది. అది ఈ ప్రాంతానికి భూకంప ముప్పు కూడా చాలా ఎక్కువ. ఇది భారీ నిర్మాణాలకు అనువైంది కాదు అని నివేదికలు చెప్తున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్న చోట, ఇన్ని ప్రమాదాలు ఉన్న చోట ఇంత విధ్వంసానికి కారణమవుతున్న ప్రాజెక్టుని ప్రభుత్వం ఎందుకు తెస్తోంది? పోర్టు, ఎయిర్పోర్టు, టౌన్షిప్ ఇవన్నీ ప్రభుత్వం కడతానంటోంది. దీనికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తోంది. దీనికోసం ప్రభుత్వం చెప్తున్న ప్రయోజనాలు ఏంటి? ఎన్ని ప్రయోజనాలు వస్తాయంటోంది? ఈ ప్రాజెక్టు ద్వారా అవసరమైతే మలక్కా స్ట్రైట్ని మూసేయగలమంటోంది. అదే టైంలో ఇక్కడ పోర్టు ఉంటే మన ట్రేడ్ భారీగా పెరుగుతుంది, మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, టూరిజం పెరుగుతుంది, ఇట్లా అనేక లాభాలు ఉంటాయి అని చెప్తోంది. కానీ ఇవన్నీ నిజమేనా? పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ దాదాపు 30 లక్షలకు పైగా జనాభా సెటిల్ అవ్వడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తారట, అంటే గ్రాడ్యువల్గా. మరి ఇంత జనాభా ఇక్కడ సెటిల్ అవ్వడం అంటే అది ఎంత విధ్వంసానికి కారణమయ్యే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ రీసెంట్గా నికోబార్ వెళ్ళారు. ఆయన ఈ ప్రాజెక్టుని దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి అంటున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, ప్రకృతికి, గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరం ఇది అంటున్నారు. ఇంకో పక్కన లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంత వ్యతిరేకత ఉన్నా ఈ ప్రాజెక్టు కేవలం అదానీ కోసమే, అదానికి లాభాలు తెచ్చిపెట్టడం కోసమే, అదానికి అప్పగించడం కోసమే దీన్ని మొదలు పెడుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ మాటలు ఖచ్చితంగా కొట్టిపారేసేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా అదానీ ఎయిర్పోర్ట్లు, పోర్ట్లే కనిపిస్తాయి. ఇప్పుడు కొత్తగా కట్టేవి మాత్రం ప్రభుత్వమే నిర్వహిస్తుందని, అదానికి అప్పగించదని ఎలా అనుకోగలం? ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మనకు ఈ ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ ఉంది. అది INS బాజ్. ఇది ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ నావల్ ఎయిర్ స్టేషన్ని కావలసినంత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అక్కడ ల్యాండ్ ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి మరో పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడు కడుతున్నారు. దేశ భద్రత కోసం ఇప్పుడున్నదే సరిపోతుంది. కావాలంటే ఈ ఎయిర్ బేస్ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది. కానీ అడవులు కొట్టడం, ట్రైబల్స్ని నాశనం చేయడం, సముద్ర తీరంలో విధ్వంసం, 1000 కోట్ల ఖర్చు, ఇవన్నీ ఎవరి కోసం, ఎందుకోసం? దేశ రక్షణ, భద్రత, దేశ ప్రయోజనాలు ఇలాంటి పేర్లు పెట్టినంత మాత్రాన అసలు లక్ష్యమేంటో ప్రజలకు అర్థం కాకుండా పోదు. అరుదైన జీవజాతులు, విలువైన అడవుల్ని కొట్టేసి ఆదివాసీ జాతుల్ని అంతం చేసి అదానీ సంపదను పెంచుతాననడం ఎంత దుర్మార్గం! ఒక పక్క ఎల్నినో ఎఫెక్ట్ మనం ఇప్పటికే చూస్తున్నాం. ప్రపంచమంతా పర్యావరణ సమస్యలతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో లక్షల చెట్లు కొట్టేసి అనేక జీవజాతుల ఉనికిని ప్రమాదంలో పడేయడం ఎంత బాధ్యతారాహిత్యం!